మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఈ సెప్టెంబర్ నెల 2026 ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెళ్ళ కలిసి వస్తుంది అంటారు? ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల థీమ్ పేరు గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వల్ల వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరికి తెలుస్తుంది. ఒక రకంగా ఒక మనిషికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అదొక సత్కారమే. ఎందుకంటే వాడు అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు కాబట్టి వాడుకున్న టాలెంట్కి, ఫ్రాంక్గా వాడుకున్న టాలెంట్కి, వాడుకున్న స్కిల్కి జనాలు కూడా ఈజ్ ఇంటెలిజెంట్ అంటారు. ఇప్పుడు అంతే, ఇప్పుడు హెల్త్, కెరియరు, గర్ల్ ఫ్రెండ్ మూడు మీరే సెట్ చేసుకోవాలి కదా. ఎవరో వచ్చి మీకు అప్పచెప్పరు కదా గర్ల్ ఫ్రెండ్, ఎవరో వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వరు కదా. వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ సొసైటీకి పరిచయం చేస్తారు, లేకపోతే సొసైటీకి వీడి గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది, వీడి ఫ్యామిలీకి వీడి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తుంది, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి వీడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. సో బేసిక్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ లైమ్ లైట్లో వస్తారు. కొంతమందికి తెలుస్తుంది, ఫ్యామిలీ అని కాదు, బయట ఫ్రెండ్స్కి ఒక రకంగా పాజిటివే జరుగుతుంది, ఆ అమ్మాయి వల్ల హెల్ప్ అవుతుంది. ఇది ఒక యాంగిల్. అయితే ఇంకో యాంగిల్ ఏంటంటే, పని చేసే దగ్గర ఒక అమ్మాయి వల్ల, ఒక కొలీగ్ వల్ల ఈ అబ్బాయికి మంచి పేరు వస్తుంది. అంటే ఈ అమ్మాయి రిఫర్ చేస్తుంది అనమాట, బాబు ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు ఆఫీస్లో, వీడు మంచోడు, వీడికి ప్రమోషన్ ఇవ్వండి అని. లేకపోతే ఎవరైనా జాబ్ ఎత్తుకుతున్నారనుకోండి, ఒక ఫీమేల్ పర్సన్ హెల్ప్ చేయడం వల్ల వాడికి అక్కడ జాబ్ వస్తుంది. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది మాదాపూర్లో, ఏదో జూబ్లీస్లో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒక అమ్మాయి ఎక్కడేదో రిఫరెన్స్ వల్ల ఈ ధనుసు రాశి వాడికి జాబ్ రావడం అనేది జరుగుతుంది. 9వ ఇల్లు అదృష్ట స్థానంలో సూర్యుడు బుధుడు ఉండడం వలన కాస్త కొంచెం చదువుకుంటారు. ఏదో టాపిక్, న్యూట్రిషన్, హెల్త్, సినిమా, సీరియల్, యూట్యూబ్, ట్రావెలింగ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఏదో ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. టైం వేస్ట్ చేయరు. నిరంతరం మా నాన్నగారు బాగుండాలి, నాన్న గురించి చాలా అది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆలోచన. మా నాన్న అనేది చాలా ఆలోచన ఉంటుంది. ఎప్పుడు? సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం. ఫ్రెండ్స్తో చాలా మంచి సమయం గడుపుతారు. బయటకు వెళ్ళడం, క్రికెట్ ఆడడం, డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, మాల్, గ్రౌండ్, షాపింగ్. సో ఫ్రెండ్స్తో మంచి సమయం గడుపుతారు. నాన్నగారు ఎప్పుడు తరచుగా గుర్తుకొస్తూ ఉంటారు. స్త్రీ వల్ల చెప్పాను. తర్వాత 7th in Mars. 7th in Mars అంటే కొంచెం కోపం వస్తుంది వీళ్ళకి. ఈసారి వ్యాపారం విషయంలో కోపం వస్తుంది. బేసిక్గా ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి వ్యాపారం, ఈ విషయం నా షాప్ ఇలా నడుస్తుంది, కొన్ని జనాలు ట్రిగర్ చేయడం వల్ల కొంత కోపం వస్తుంది వాడికి. వీడు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నాడో, వీడు ఎక్కడైతే వ్యాపారం నడుపుతున్నాడో, వీడు ఎక్కడైతే పార్ట్నర్షిప్ చేసి ఉన్నాడో, అంటే ఏదో ఒక పార్ట్నర్ వీడిని ఇబ్బంది పెడతారు కాస్త. సమ్ పార్ట్నర్ అంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీ బైక్ల మీద ఒకటి కూర్చున్నారు మీ ఫ్రెండ్, వాడు కూడా ఒక పార్ట్నరే కదా. ఎందుకంటే బైక్ మీద ఇద్దరు ఒకటే బైక్ మీద ఆడుతున్నారు. అదే క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురెదురు అయ్యారు కదా, వాడు బౌలింగ్ చేస్తుంటారు, మీరు బ్యాటింగ్ చేస్తారు. కానీ అదే వాడు బైక్ మీద కూర్చుంటే మీ పార్ట్నర్ అవుతారు. సో ఎక్కడైతే పార్ట్నర్షిప్ వస్తుందో అక్కడ కొంచెం ఇబ్బంది క్రియేట్ అవుతుంది. అది వ్యాపారం కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటి, ఒక పార్ట్నర్షిప్ వల్ల ఒక ఇబ్బంది. నిరంతరం నాన్నగారు. తర్వాత మనం చెప్పుకున్నది స్త్రీ వల్ల లైమ్ లైట్లోకి, పబ్లిక్లో వస్తారు. స్త్రీ వల్ల మీ కెరియర్లో హైలైట్ అవుతారు, మిమ్మల్ని హైలైట్ చేస్తారు స్త్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు,
ఒక యాంకర్తో ఇంటర్వ్యూ చేశారు, మీ పక్కన ఒక ఫీమేల్ యాంకర్ ఉంది, ఆమె వల్ల మీరు హైలైట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒక ప్రాజెక్ట్ లీడరు టీమ్ మేనేజర్ వీళ్ళిద్దరు కలిసి చేస్తే వీడికి పేరు వస్తుంది అనమాట ఆ అమ్మాయి వల్ల. సో ఒక స్త్రీ వల్ల ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళు స్త్రీ వల్ల హెల్ప్ అవుతుందని చెప్పేసి స్త్రీని మోసం చేయకూడదు. స్త్రీతో స్త్రీ దగ్గర డబ్బులు లాగడం, స్త్రీని పక్కదారి పట్టించడం. సో ఈ మాసం శ్రవణ మాసంలో స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ధనుసు రాశి వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏంటంటే వీళ్ళు ఫాదర్, ఫ్రెండ్ అండ్ బ్రదర్. సో ఫాదర్, ఫ్రెండ్, బ్రదర్ వీళ్ళు ముగ్గురికి ఒక డిస్కషన్ వస్తుంది. అరే ఈ క్యాండిడేట్ ఏంది అని, వీడికి పెళ్లి చేయాలని. అంటే మీ మీద ఫోకస్ ఉంటుంది జనాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ బ్రదర్స్కి, ఎవరైనా రిలేటివ్స్ కానీ బ్రదర్స్ చుట్టాలు, మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి, మీ ఫాదర్కి మీ మీద ఫోకస్ ఉంటుంది. మీరు తిరుగుతున్న అమ్మాయి వల్ల అదే వీడికి పెళ్లి చేయాలి, లేకపోతే ఫోకస్ మీ మీద ఉంటుంది అని. సో మీరేం చేయాలంటే మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే డైరెక్ట్ అన్ని చెప్పేవద్దు, కొంచెం ఇటు చేసి అది చేసి, కొంచెం ఇటు తప్పించి అటు తప్పించి, ఏదో రకంగా మీరు మాట తప్పించాలి. లేకపోతే మిమ్మల్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు. జనాలు ఏంటంటే మిమ్మల్ని కొంచెం కాస్త ఫోకస్ చేస్తారనమాట. మీరు ఫోకస్ అవ్వకూడదు, మీ పని మీరు మెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే మీరు మీ బ్రెయిన్ వాడాలి. మీ బ్రెయిన్ వాడలేదు మీరు ఫోకస్ అయిపోతారు కదా. సో మీరు అలాంటి ఫోకస్ అవ్వకూడదు. తర్వాత ఇక్కడ రాహు మనకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. రాహు అంటే బేసిక్గా మనకు చెప్పేది సడన్గా ఒక దాన్ని హైప్ చేయడం. ఒక బిజినెస్ ఉంది, దాన్ని మనం ఎలా పైకి తీసుకెళ్ళాలి, లేకపోతే నా కెరియర్ ఉంది, మీ కెరియర్ ఉంది, దాన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి. లేకపోతే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి మేము ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలా, ప్రేమించాలా, ఏంటి అంటే ఏదో ఒక టాపిక్ని దాని గమనానికి తీసుకెళ్ళడం, అంటే దాని పట్ల కావాల్సిన ప్లానింగ్ చేయడం. ఒక బైక్ ఉంది, లేకపోతే కారు కొనాలి, దాని ఎలా అయినా క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటారు చూడండి. అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటారండి, ఒక్కటే రోజులో కనపడదు. ఒక 40 days ట్యాబ్లెట్ వాడామనుకోండి, 50 days దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది మెల్లిగా. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఒకటేసారి ఇమ్మీడియట్గా మందేయంగానే పనిచేయదు. ఇప్పుడు కిడ్నీవి తీసుకోండి, లివర్వి తీసుకోండి, 1 dayలో పనిచేయదు, స్లోగా అది మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది కదా. 50 days 40 days తర్వాత తెలుస్తుంది, అరే డిఫరెన్స్ ఉంది అని. అంటే మనం ఒక పని చేయడం మొదలెడితే ఇమ్మీడియట్గా అవ్వదు, అంటే ఒక 40-50 days తర్వాత తెలుస్తుంది. ఆ క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో కొంతమంది కలిసి పనిచేయడం వల్ల మీతో పాటు మీకు ఒక క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది రావడం జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను. తర్వాత ధనుసు రాశి వాళ్ళు యాజ్ యూజువల్ నేను పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఆ కలలు అంటూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ మాసం 9వ ఇంట్లో మనకు బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఎంతో కొంత పుణ్యం తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ టైం, ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటే ఈ శ్రవణ మాసంలో మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి అవకాశం ప్రతిసారి రాదు. ఇప్పుడు ప్రతిసారి వరదలు వస్తాయా? వరదలు వచ్చినప్పుడు కదా మనం సాయం చేసేది, ఆ సాయం చేస్తే మనకు పుణ్యం వచ్చేది. కాబట్టి మన సాయం చేయాలంటే ముందు వరదలు కూడా రావాలి కదా. సో అలాంటి సమయం ఇప్పుడు వచ్చిందనమాట. ఏదైనా సాయం చేయగలిగితే చేయండి. గుడి బయట యాచకులకు ఇవ్వడం, ఏదైనా వరదలు ఎక్కడ వచ్చి ఉంటే దాన్ని డొనేట్ చేయడం, ఆ గుడి కడుతున్నారు అదొక 1000 రూపాయలు ఇవ్వడం, సంథింగ్ 100, 1000, 10. ఈ మాసం కాస్త ఎంత కొంత అయినా డొనేట్ ధర్మం చేయండి. ఎంత లక్షల రూపాయలు చెప్పని చెట్ల అట్లీస్ట్ 10 రూపీస్, 100 రూపీస్ మీకు తగినంత సాయం చేయండి. ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది, ఇవాళ డొనేట్ చేస్తే కరెక్ట్ మనకు కష్టకాలం వస్తుంది మన ప్రతి మనిషికి, అప్పుడు అది హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఆ రోజు ఏమైపోవాలి కదా. ఇవాళ మంచి పని చేయకపోతే ఇవాళ అనుభవించేస్తే కర్మ మొత్తం రేపుకేం మిగులుతుంది?
కాబట్టి ఈ నెల దాన ధర్మాలు చేయాలి. ఈ నెల ఎంతో కొంత మీరు ఎంత చేస్తే దానికి డబల్ వస్తుందండి. మీరు 1,00,000 చేస్తే 2,00,000 వస్తుంది. ఇంకేం కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 1,00,000 చేశారు, వచ్చే నెల 2,00,000 వస్తాయి కదా. ఎంత గొప్ప విషయం. ఇంకా అవసరం ఉన్నప్పుడైతే 10,00,000 వస్తాయి. మనకు రాముడికి హనుమంతుడు అంత సహాయం ఎందుకు చేశాడు? చాలామంది అడగొచ్చు, హనుమంతుడు రాముడికి ఎందుకు సాయం చేశాడు? అంత అవసరం ఏముంది? హనుమంతుడికి కూడా ఒక్కానొక జన్మలో కష్టం వచ్చినప్పుడు రాముడు సాయం చేశాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హనుమంతుడు కష్టం వచ్చినప్పుడు రాముడు సాయం చేశాడు ఒక్కానొక జన్మలో. ఈ జన్మలో ఎంతమంది సాయం చేశారు హనుమంతుడితో పాటు రాముడికి? ఎన్ని కోతులు? లక్షల వేల కోట్లు. అంటే మీకు అవసరం, మీరు ఒక్కడికి సాయం చేస్తే మీకు కష్టం వచ్చినప్పుడు 1,00,00,000 మంది అయినా వస్తారు సాయం చేయడానికి. అది మెసేజ్. నీకు కష్టం వచ్చింది, ఎంత పెద్ద కష్టమైన రాని, నువ్వు ఒక్కడికి సాయం చేసావా, నీకు సాయం చేయడానికి 1,00,00,000 మంది వస్తారు. 1 crore, ఆల్మోస్ట్ 1,00,00,000 మంది వచ్చి ఉంటారు రాముడితో కోతులు శ్రీలంకకి. సో అది చెప్పేది. ఉడిపి, హంపి, అక్కడ నుంచి తెలుసు కదా, కర్ణాటక, అక్కడ ఎపి సెంటర్, వాళ్ళందరూ అక్కడ నుంచి రాముడితో జాయిన్ అయ్యి వెళ్ళారు. ఒక్క రీజన్ వల్ల, జస్ట్ 1 రీజన్. సో ఒక్క చిన్న సహాయం అది ఎంత ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఎంత ఇస్తుంది మీకు, మీరు అసలు ఊహించలేరు. సో ధనుసు రాశి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద పాయింట్. సరే, ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్తాం. ధనస్సు రాశి రెమెడీస్. ధనస్సు రాశి అంటే అందరికీ తెలిసింది, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనాలి. కానీ ఇంకోటి ఉంది. ధనస్సు రాశి సింబల్ ఏంటంటే బాణం. బాణం ఎవరి చేతిలో ఉంటుంది? రాముడు. సో మన రాముడు పరమ గురు స్వరూపం. గురువు ఉచ్చ స్థితిలో ఉంది అతని జాతకంలో. దత్తాత్రేయ స్వామిని మించిన గురు బలం రాముడి దగ్గర ఉంది. కాబట్టి రాముడిని పూజించాలి ఎప్పుడు, తర్వాత దత్తాత్రేయ స్వామిని పూజించాలి. సో అది పాయింట్. మీరు రాముడిని పూజించండి, దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఈ మాసం రాముడిని బాగా పూజించవాలని అని కోరుకుంటున్నాను, ఎందుకంటే శ్రవణ మాసం కాబట్టి. సో అది అంతా బాగానే ఉంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఇస్ వెల్. మంచి విశ్లేషణ అందించారు ధనుసు రాశి వాళ్ళ గురించి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.